ఇప్పుడు యుద్ధమే మన కర్తవ్యమైంది అగ్రజ. ఏ విధంగా ఒక పిచ్చి పట్టిన అశ్వం బలవంతంగా తన రథాన్ని పర్వతంపై నుండి నేల కూలుస్తుందో, అదే విధంగా దుర్యోధనుడు కూడా సమస్త సమాజాన్ని యుద్ధం వైపుకు తీసుకెళ్తున్నాడు. మనం వారిని ఏ విధంగా నిరోధించగలము? మనం సామ్రాజ్యం పట్ల వ్యామోహాన్ని త్యజించి మన శేష జీవితాన్ని వనాలలో గడపాలని నిర్ణయించుకుంటే ఈ యుద్ధాన్ని నివారించగలం. కానీ పాంచాలి పరాభవానికైనా దండించాలి కదా. దుర్యోధనుడు దుర్మార్గాలకు వారిని దండించకుండా ఉండరాదు అగ్రజ. రాకుమారులం అగ్రజ. మనం పితృదేవులు మీకు వనాలలో ఉన్నప్పటికీ ఉత్తమ రాజుకు ఉండవలసిన సంస్కారాన్ని అంతా ఇచ్చారు. మనం సమాజం గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలము? కానీ మనం రణభూమిలో పితామహులు గురుద్రోణుల ముందు శస్త్రాన్ని ఎలా ఎత్తగలం? ఇరు పక్షాలలోనూ మనతో ఏదో విధమైన సంబంధం కలిగిన వారు ఉన్నారు. వారి మరణాన్ని మనం ఎలా చూడగలం? అప్పుడు పితామహులు శస్త్రం ఎత్తమన్నప్పుడు అందరికంటే ముందు అర్జున నీవే అన్నావు కదా, నీవు వారిపై బాణం సంధించలేనని. అయితే ధనస్సును ఏ విధంగా ఎత్తగలవు? కానీ మీరెప్పుడూ పితామహుల ఆదేశాన్ని ఉల్లంఘించరు నాదా. అయినా యుద్ధం చేయాలన్న ఆదేశం మార్చినదే కదా.